ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకుందాం అని అనుకోవడం అన్నది నిరంతరం కొనసాగాల్సినటువంటి విషయం. అంటే నిత్య విద్యార్థిగా ఉండడం అనేది జీవితానికి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి లక్షణం. ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకుందాం అనే విషయం. అంటే నిరంతరం నేర్చుకుందాం అన్న ఆలోచన మనిషిని నిత్య యవ్వనంగా ఉంచగలదు అనేది మనం ఖచ్చితంగా చెప్పగలం. మన మనసుని మనం బలోపేతం చేసుకోవడానికి, మన ఆరోగ్యాన్ని శారీరక ఆరోగ్యాన్ని కూడా వృద్ధి చేసుకోవడానికి నిరంతరం మనం పనుల్లో ఇమిడి ఉండాలి. పనులు పెట్టుకుంటూ ఉండాలనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగే ఆ పనుల్లో ప్రధానమైంది ఏదైనా నేర్చుకునే ఒక సంకల్పం తీసుకున్నట్లయితే, ఆ సంకల్పం నిరంతరంగా కొనసాగిస్తున్నట్లయితే తప్పనిసరిగా అది కూడా మానసిక, శారీరక ఆరోగ్యానికి సహకరించే అవకాశం ఉంటుంది. అంటే ఏదైనా నేర్చుకుందాం అనేది మనకి కొత్త కొత్త విషయాలను నేర్పడంతో పాటుగా మనసుని విస్తరింపజేస్తుంది. అలాగే శరీరాన్ని వ్యాయామం పరంగా కూడా వృద్ధి చేయగలుగుతుంది. తల్లిదండ్రులు చిన్న పిల్లలకి ప్రైమరీ స్కూల్ స్థాయిలో ఇప్పటి రోజుల్లో మనం గమనిస్తున్నట్లయితే సంగీతం అని, ఆర్ట్ అని, స్పోకెన్ ఇంగ్లీష్ అని, సమ్మర్ క్రాష్ కోర్సులని చిన్న చిన్న విషయాలను నేర్పడం మనం గమనిస్తూ ఉన్నాం. అది చాలా మంచి విషయం కూడా. ఇంచేతంటే ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకుంటూ ఉండాలి జీవితకాలం గూడా. అంటే నిత్య విద్యార్థిగా ఉండాలి అని చెప్పుకున్నాం. అంటే ఏదైనా ఒక విద్యకి మనం ఎప్పుడూ గూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి. అంటే కొత్త విషయాల పట్ల మనకు ఆసక్తి మనసులో ఒక స్పేస్ ఉండాలి. ఒక ఒక స్థితి ఉండాలి. ఒక ఆలోచన ఉండాలక్కడ. మనం కొత్త విషయాలు నేర్చుకుందాం అనే డిజైర్ ఉండాలి. ఆ ఆశ ఉండాలి. కోరిక ఉండాలి. ఎలాగైతే మనం ఇప్పుడు చిన్న పిల్లలకి సంగీతం అని, లేదంటే ఏదైనా ఇన్‌స్ట్రుమెంటల్ గాని, అలాగే ఏదైనా కొత్త భాష గాని, ఏదైనా నేర్పిస్తున్నామో, అలాగే అది ఏమి చిన్న పిల్లలకి చిన్న పిల్లల పని కాదది. అది జీవితాంతం ప్రతి మనిషి కూడా నేర్చుకునే క్రమంలో ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. పలానా విషయాన్ని నేర్చుకుందాం అనే విషయాన్ని ఎప్పుడూ మనసులో ఉండాలి. ఏదైనా కొత్త విషయం నేర్చుకుందాం అనే విషయం మనసులో ఉండాలి. విశ్రాంతి కన్నా కూడా పనే ఎక్కువ ఆరోగ్యాన్ని మనకు కలగజేస్తుంది. శారీరకంగా, మానసికంగా కూడా. పని మధ్య దొరికే విశ్రాంతి ఆరోగ్యాన్ని ఇస్తుంది. విశ్రాంతి మధ్య దొరికే పని మళ్ళీ అలసటని ఎక్కువ కలగజేస్తూ ఉంటుంది. అంచేత నిత్య విద్యార్థిగా ఉండడం అనేది చాలా అవసరంగా మనం చెప్పుకోవాలి గూడా. అంటే ఏదైనా నేర్చుకుంటూ ఉండాలి అన్న ఆలోచన మన మనసులో కొనసాగుతూ ఉండాలి. చదువు కొంతవరకు చదువుతాం, ఆప్ చేస్తాం. తర్వాత దానికి సంబంధించిన జాబ్‌లో ఉంటాం. అక్కడితో చదువు ఆప్ చేస్తాం. జీవితంలో ఇంకా అక్కడి నుంచి కూడా ఒక ప్యాసివ్‌గా ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. జీవిత క్రమంలో వచ్చే బంధాలు, తర్వాత వివాహం తర్వాత వచ్చే పిల్లల పెంపకం ఇవన్నీ కూడా వరుసగా వస్తూ ఉంటాయి. వాటితో పాటుగా వ్యక్తిగతంగా ఏదైనా నేర్చుకునే విషయం కొనసాగుతూ ఉండాలి. ఎలాగైతే పిల్లలకి తల్లిదండ్రులు నేర్పుతూ ఉంటారో, వ్యక్తిగతంగా తాను కూడా ఏదైనా నేర్చుకునే స్థితిని కొనసాగిస్తూ ఉండాలి. మానసిక స్థితిని. అది మనసులో ఉండాలి. దాన్ని కొనసాగిస్తూ ఉండాలి. ఇన్‌స్ట్రుమెంట్ నేర్చుకోవచ్చు. సంగీతం నేర్చుకోవచ్చు. ఏదైనా ఇతర భాష నేర్చుకోవచ్చు. కొత్త కొత్త విషయాలు నేర్చుకునే క్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నట్లయితే, అది నిత్యం బిజీగా ఉంచడంతో పాటుగా మనసుని చైతన్యవంతంగా ఉంచుతుంది. అలాగే శరీరాన్ని కూడా చైతన్యవంతంగా ఉంచుతుంది. ప్రతి సెల్లు గూడా, ప్రతి కణం గూడా మనలో చైతన్యవంతంగా ఉంచడానికి ఇవి నేర్చుకునే విధానం కొనసాగిస్తుంది. నువ్వెప్పుడైతే నేర్చుకోవాలని ఒక ప్రయత్నం కొనసాగుతున్నదో, ప్రతి కణం గూడా శరీరంలోని ప్రతి కణం గూడా యాక్టివేట్ అవుతూ ఉంటుంది నిరంతరం. అలా యాక్టివేట్ అవుతున్నప్పుడు నీ దగ్గర జబ్బులు రావడానికి భయపడతాయి శారీరకంగా. అలాగే మనసులో గూడా ప్రతి ఆలోచన యాక్టివేట్ అవుతూ ఉంటుంది. నిత్యనూతనంగా ఉంటూ ఉంటుంది. మనసు నిలవ పడి కుళ్ళిపోయిన పరిస్థితి రాదు. నిలవ అనే పరిస్థితి ఉండదు. ప్రవాహం కొనసాగుతూ ఉంటుంది. మనసు ప్రవాహంలో ఉండాలి. శరీరం ప్రవాహంలో ఉండాలి. అలా కొనసాగుతూ ఉండాలి.
అప్పుడు రెండిట్లో గూడా విద్యుత్తులాగా చైతన్యం జనిస్తూ ఉంటుంది. ఆ చైతన్యం ఎప్పుడూ గూడా ఈ ఆరోగ్యాన్ని ఆహ్వానిస్తూ ఉంటుంది. ఆరోగ్యాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. చైతన్యవంతంగా ఉండొచ్చు. స్ఫూర్తివంతంగా ఉండొచ్చు. అంచేత నిత్యం ఏదైనా ఒక నేర్చుకుందాం అనే ఒక తపన, నేర్చుకుందాం ఒక ఆలోచన కొనసాగుతూ ఉండాలి. కొనసాగుతున్నట్లయితే వాటి నుంచి మనకి అనేకమైనటువంటి ప్రయోజనాలు మనం చెప్పుకున్న ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి. అంటే ఆరోగ్యం కోసం సాధారణంగా మనం ఆరోగ్యం కోసమని ప్రయత్నం చేస్తూ ఉంటాం. నడకనో లేదంటే ఏరోబిక్సో సంథింగ్ ఈత, సైక్లింగ్ ఇలాగ ఆరోగ్యం కోసం ప్రయత్నిస్తూ ఉంటాం. అలాగా వాటిని దృష్టిలో పెట్టుకొని చేసే ప్రయత్నాల కన్నా గూడా ఈ నేర్చుకునే క్రమంలో మనం చేసే వ్యాయామం. ఉదాహరణకు ఒక విద్యార్థి లేదంటే ఒక పెద్ద వ్యక్తి సంగీతం నేర్చుకోవడం ప్రయత్నం కొనసాగిస్తున్నట్లయితే, ఆ సంగీతానికి వెళ్ళడం, ఆ సంగీతం పాడటం, ఆ సంగీతం మనసులో ఉండడం, అది ఇదంతా కూడా వ్యాయామంగానే పరిగణించాలి మనం. మానసిక, శారీరక వ్యాయామం కొనసాగుతూ ఉంటుంది. అది మంచి ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. ఈ వ్యాయామాల కన్నా గూడా. అంటే ప్రత్యేకంగా చేసే వ్యాయామాల కన్నా గూడా పనిలో ఉండే వ్యాయామాలు ఎక్కువ ఆరోగ్యాన్ని కలగజేస్తాయి. అంటే ఈవినింగ్ ఒక గంట నడవడం, ఏదో మార్నింగ్ ఒక గంట నడవడం, లేదంటే ఈత పెట్టుకోవడం వీటికన్నా కూడా ఒక నేర్చుకునే ఒక దృష్టితో మనం కొనసాగే విషయాలు మనకి ఎక్కువ ఆరోగ్యాన్ని కలగజేస్తూ ఉంటాయి. అలాగే ఒక ఈత నేర్చుకుందాం అని నేర్చుకునే క్రమంలో ఈత నేర్చుకుంటూ ఉంటే క్రమంలో మామూలుగా ఈత వ్యాయామం కన్నా గూడా ఈ నేర్చుకునే విషయాలు అటు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యాన్ని కలగజేస్తాయి. తర్వాత మరో కొత్త విషయం అది. ఏది వచ్చేసింది బావుంది. మరో కొత్త విషయం నేర్చుకుందాం అని ఆ కొత్త విషయం వైపు మనసు వెళ్తున్నట్లయితే మనసు ఆరోగ్యంగా ఉంటుంది. అటు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అంచేత మానసిక, శారీరక ఆరోగ్యం అనేది నేర్చుకునే దాని మీద చాలా ఎక్కువగా ఆధారపడుతూ ఉంటుంది. ఒకప్పుడు ఫిజికల్ వ్యాయామం లేకపోయినా గూడా నువ్వు మానసికంగా ఈ నేర్చుకునే ఈ స్థితిని మానసిక స్థితిని కొనసాగిస్తూ ఉన్నట్లయితే ఫిజికల్ వ్యాయామమే అవసరం లేదు. ఎందుకంటే ఇందులో 2 లభిస్తూ ఉన్నాయి నీకు. అటు మానసికమైనది లభిస్తుంది. ఇటు శారీరకమైనది లభిస్తుంది. ప్రత్యేకించి నువ్వు చేయటల్లా. ప్రత్యేకించి వెళ్లి ఒక గంట పార్క్‌లోనో ఎక్కడో నడవటంలా. ఒక ప్రమేద నువ్వు ఉండి నడుస్తున్నావు ఇక్కడ. ఒక చోట నువ్వు సంగీత నేర్చుకోవడానికి వెళ్తున్నావు. లేదంటే ఒక ఆర్ట్ నేర్చుకోవడానికి వెళ్తున్నావు. అక్కడ వెళ్ళే క్రమంలో నువ్వు శరీరం కదులుతూ ఉంటుంది. మూవ్ అవుతూ ఉంటుంది. ఒక సైకిల్ వాడొచ్చు. ఒక నడిచి వెళ్ళొచ్చు. అదే మార్నింగ్, ఈవినింగ్ అయితే ఒక నడక పెట్టుకోవచ్చు. అంటే నడుస్తూ వెళ్ళి ఒక చోట ఒక విద్య నేర్చుకొని మళ్ళీ నడుస్తూ ఇంటికి రావటం. అంటే ఇక్కడ ఈ నడిచే క్రమంలో ఈ నడక అనేది వ్యాయామం అవుతుంది. అక్కడ నేర్చుకునే అది వస్తుంది. ఇప్పుడు చేసే ఈ వ్యాయామం విడిగా వెళ్ళి నడక వచ్చేదానికన్నా ఎక్కువ ఆరోగ్యాన్ని కలగజేస్తుందన్నది ఖచ్చితంగా చెప్పొచ్చు. అంచేత నేర్చుకునే క్రమంలోనే మనకి అంటే నిత్య విద్యార్థిగా ఉండే క్రమంలోనే మనకి వ్యాయామం కూడా ఇమిడి ఉంటుంది. ఒక కొత్త విషయాలు నేర్చుకుందాం అనే ఆలోచన కొనసాగుతున్నట్లయితే ఎక్కడో దూరంగా సమావేశం జరుగుతుంది. కొత్త విషయం ఉంటుంది. అంటే అక్కడికి వెళ్తుంది మనసు. చైతన్యవంతం అవుతూ ఉంటుంది. శరీరం గూడా దానికి సంబంధించి అక్కడ వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. అదొక వ్యాయామం. అంటే అంటే వ్యాయామం వేరు, జీవితం వేరులా కాకుండా వ్యాయామాన్ని జీవిత క్రమంలో ఇమిడిపోగలిగితే, కలుపుకోగలిగితే ఇంకా మంచి ఆరోగ్యం వస్తుంది అనేది సారాంశంగా చెప్పుకోవాలి. అంటే వ్యాయామం విడదీసి మనం చేసేదానికన్నా గూడా, దాన్ని ఏదైనా నేర్చుకునే క్రమంలో మనం పెట్టుకున్నట్లయితే, ఇంకా మంచి ఆరోగ్యం మనకు వస్తుందనేది ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. అంచేత నేర్చుకునే క్రమాన్ని మనం కొనసాగిస్తే, నిత్య విద్యార్థిగా ఉంటే ఒక చదువులో కొనసాగొచ్చు. లేతే ఇతర విషయాలు మనం చెప్పుకున్నటువంటి ఇన్‌స్ట్రుమెంటు, సంగీతం, భాషలు అనేక విషయాలున్నాయి నేర్చుకోవడానికి. ఒక కొత్త భాషను నేర్చుకోవచ్చు. ఉన్న భాషలోనే ప్రావీణ్యం సంపాదించొచ్చు. కొత్త భాషలో ప్రావీణ్యాన్ని సంపాదించాలని ప్రయత్నం చేయొచ్చు. ఇవన్నీ కూడా మానసిక, శారీరక వ్యాయామానికి మూలమైనటువంటివే. ప్రత్యేకంగా చేసే వ్యాయామం కన్నా గూడా, నేర్చుకునే క్రమంలో చేసే వ్యాయామం ఇమిడి ఉంటుంది గాబట్టి, దాని నుంచి ఇంకా చక్కటి ఆరోగ్యం వస్తుంది. కాబట్టి నేర్చుకునే విధానాన్ని మనము వదలకుండా, సాధారణంగా మనం ఒకటో తరగతిలో జాయిన్ అయిన దగ్గర నుంచి ఒక పీజీ వరకు ఒక క్రమం కొనసాగినట్లయితే, అక్కడి నుంచి చదువు ఆగిపోతుంది.
అలా కాకుండా ఆ చదువుని టెక్స్ట్ బుక్స్ తాలూకు చదువుని వదిలేసి మరొక చదువు. అది సంగీతం కావచ్చు, సాహిత్యం కావచ్చు, ఆధ్యాత్మికం కావచ్చు, ఇతరత్రా నేర్చుకునే ఏవైనా కావచ్చు, మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, లేతే యోగా కావచ్చు. ఏదైనా ఒక నేర్చుకునే ఒక మనసులో ఒక ఆలోచన కొనసాగుతూ ఉండాలి. అంటే అభ్యాసం కొనసాగుతూ ఉండాలి. ఈ నేర్చుకునే క్రమం కొనసాగుతున్న క్రమంలో మనకి ఈ ఆరోగ్యము, మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం 2 కూడా అందులో కవర్ అవుతాయి మనకి. మనం ముందే చెప్పుకున్నాం. ప్రత్యేకంగా చేసే వ్యాయామం గంట కేటాయించడం కన్నా గూడా, ఆ క్రమంలోనే ఏదైనా నేర్చుకునే మనం విషయాన్ని మనం ఇంక్లూడ్ చేసినట్లయితే లభించే ఆ శారీరక, మానసిక ఆరోగ్యం ఎక్కువ అనేది మనం చెప్పుకున్నాం. అంచేత నేర్చుకునే క్రమాన్ని కొనసాగించాలి. కొత్త కొత్త విషయాలు నేర్చుకునే విషయాన్ని కొనసాగించాలి. నిత్య విద్యార్థిగా ఉండడానికి కొనసాగించినట్లయితే మనకి శారీరక, మానసిక ఆరోగ్యం తప్పనిసరిగా ఒనగూడుతుంది. కణాలన్నీ శరీరంలో సెల్స్ అన్నీ యాక్టివేట్ అవుతూ ఉన్నప్పుడు మనకి మానసికంగా ఎంతో ఉత్సాహంగా ఉండగలుగుతాం. మంచి ఆలోచనలతో కొనసాగలుగుతాం. మంచి ఆరోగ్యంతో కొనసాగలుగుతాం గలుగుతాం.